న్యూ ఇయర్ ను టాలీవుడ్ బాగా సెలబ్రేట్ చేసింది. కొత్త ఏడాదిలో తెలుగు సినీ పరిశ్రమ మరింత దూకుడుగా ముందుకు వెళ్లనుందని చెప్పింది. మహేష్ తో రాజమౌళి కొత్త సినిమా స్టార్ట్ అయిపోతోంది. మిగతా హీరోలు రెట్టించిన ఉత్సాహంతో బాక్స్ ఆఫీస్ ముందుకు రాబోతున్నారు. ఆ ఉత్సాహం అంతా న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ అయిన స్పెషల్ పోస్టర్స్ లో కనిపిస్తూనే వచ్చింది. గేమ్ చేంజర్ నుంచి ఇప్పటి వరకు చరణ్ కనిపించని పోస్టర్ న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ అయింది. అలాగే సంక్రాంతికి వస్తున్నాం యూనిట్ కూడా కొత్త ఏడాది కానుకగా కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. వీటితో పాటు ఇంకా చాలా చిత్రాలకు సంబంధించిన న్యూ ఇయర్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. ఒకసారి వాటిని చుట్టేసి వద్దాం. అయితే వీటన్నిటికీ మించిన అనౌన్స్మెంట్ రాజమౌళి నుంచి వచ్చింది. మహేష్ తో మూవీ ప్రారంభించబోతున్నట్లు దర్శక ధీరుడి టీం కన్ఫర్మ్ చేసింది. ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఒకవైపు కొత్త సినిమాల కొత్త ఏడాది పోస్టర్లు, మరోవైపు మహేష్ కొత్త సినిమా లాంచింగ్ అనౌన్స్మెంట్ టాలీవుడ్ కు కావలసినంత జోష్ తీసుకొచ్చాయి. న్యూ ఇయర్ ను టాలీవుడ్ బాగా సెలబ్రేట్ చేసింది. కొత్త ఏడాదిలో తెలుగు సినీ పరిశ్రమ మరింత దూకుడుగా ముందుకు వెళ్లనుందని చెప్పింది. మహేష్ తో రాజమౌళి కొత్త సినిమా స్టార్ట్ అయిపోతోంది. మిగతా హీరోలు రెట్టించిన ఉత్సాహంతో బాక్స్ ఆఫీస్ ముందుకు రాబోతున్నారు. ఆ ఉత్సాహం అంతా న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ అయిన స్పెషల్ పోస్టర్స్ లో కనిపిస్తూనే వచ్చింది. గేమ్ చేంజర్ నుంచి ఇప్పటి వరకు చరణ్ కనిపించని పోస్టర్ న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ అయింది. అలాగే సంక్రాంతికి వస్తున్నాం యూనిట్ కూడా కొత్త ఏడాది కానుకగా కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. వీటితో పాటు ఇంకా చాలా చిత్రాలకు సంబంధించిన న్యూ ఇయర్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. ఒకసారి వాటిని చుట్టేసి వద్దాం. అయితే వీటన్నిటికీ మించిన అనౌన్స్మెంట్ రాజమౌళి నుంచి వచ్చింది. మహేష్ తో మూవీ ప్రారంభించబోతున్నట్లు దర్శక ధీరుడి టీం కన్ఫర్మ్ చేసింది. ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఒకవైపు కొత్త సినిమాల కొత్త ఏడాది పోస్టర్లు, మరోవైపు మహేష్ కొత్త సినిమా లాంచింగ్ అనౌన్స్మెంట్ టాలీవుడ్ కు కావలసినంత జోష్ తీసుకొచ్చాయి.